ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండానే అడ్మిషన్స్ కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయం. ఒక వారసత్వ రాజకీయం అనేటువంటి ఒక నెగెటివ్ కామెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ లెగసీని కేటీఆర్ కంటిన్యూ చేస్తున్నాడా అనేటువంటి ఒక బాధ్యత, అంచనాలు ఉంటాయి. 2 డిఫరెంట్ వరల్డ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఒక రకంగా సంతృప్తి ఉందా, ఆనందం ఉందా అంటే ఎందులో కనిపిస్తోంది మీకు ఇదంతా? అంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చాము ఇందులో కన్నా బాధ చాలాసార్లు అనిపించింది. ముఖ్యంగా పర్సనల్గా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు, పర్సనల్గా విమర్శలు చేసినప్పుడు, అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, అసలు ఇష్టం ఉన్న లింకులు పెట్టి నాకు విచిత్రం అనిపించేది. నేను జీవితంలో సిగరెటే తాగలేదు ఎప్పుడు. అలాంటి నన్ను పట్టుకుని ఒకడోడు అడ్డమైన విధవులంతా నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అంటాడు. డ్రగ్స్ తీసుకోవడం ఏంది వీళ్ళ బొంద? అసలు నేను ఫస్ట్ అనుకున్నాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకి? అసలు ఈ పిచ్చి మాటలు ఎవడు పట్టించుకుంటారు అన్నట్టుగా నేను ఎన్నడూ రెస్పాండ్ అయ్యేవాని కాదు. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో థాట్ పోలీసింగ్ చేసి, అట్లా ఒక బదనామేసి ఒక రకమైన, అంటే నాకు అర్థమయ్యేది కదా ఏంది ఇదేం నాన్ సెన్స్ అని. తర్వాత లేని లింకులు అంటగట్టి ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశాడు, ఏదో చేశాడు. అసలు నాకు అర్థం కాలేదు, ఎక్కడ చేశాము, ఎవరిని చేశారు, ఎవరితో హీరోయిన్లతో ఇష్టం ఉన్న సంబంధాలు అంటగట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ కాపురాలు కూలడానికి కూడా మీరే కారణము అనే ఒక మాట. అదే అన్న, అంత చండాలమైన మాటలు స్వయంగా మంత్రులే మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తుంటే అర్థమయ్యేది కాదు ఏంది ఇది, ఎందుకు వచ్చాము ఈ దరిద్రంలోకి అని. అప్పుడప్పుడు ఆ బాధ ఉంటుంది. ప్లస్ నా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు ఆ కారణంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎప్పుడన్నా మంచి పని చేసి ఏదన్నా కొంత ప్రజల నుంచి అప్లాజ్ వచ్చినప్పుడు, లేదా ఇట్లా అఫెక్షన్ కనబడ్డప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. సో జీవితం లాగానే అది అంటారు చూడు, ఉగాది పచ్చడిలాగా షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా. పాలిటిక్స్ కూడా అంతే, కొన్ని చెడు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్. సో అట్లా చూసుకున్నప్పుడు ఐ థింక్ 50-50, అంత సంతోషం లేదు, అంత బాధ లేదు, ఈక్వల్గా ఉంది. రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో ఈ అవమానాలు, ఆరోపణలు ఇవన్నీ అన్నప్పుడు పర్సనల్గా కేటీఆర్ మీద వచ్చేటువంటి 3 విమర్శలు, అందులో అమెరికాలో బాత్రూమ్లకు అడిగేవారు, అప్పుడు పక్కనే రేవంత్ రెడ్డి గారు నాకు ఫినాయిల్ అందించేవారు. సో ఏమనాలి మరి, నేను పనికిమాలిన మాటలు కాకపోతే. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను కవితమ్మ, మా నాన్నగారు నన్ను కష్టపడి చదివించారు. నేను 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చదివాను. ఒకటి మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ, ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి, దేశంలో 16 యూనివర్సిటీల్లో మాత్రమే బయోటెక్నాలజీ ఉండేది అప్పుడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అప్పుడు టెస్ట్ పెట్టేది. అది పాస్ అయ్యి నేను పూణే యూనివర్సిటీకి వెళ్ళి పూణే విద్యాపీఠలో బయోటెక్నాలజీ చదివాను. తర్వాత రెండవది నేను యూఎస్కి వెళ్ళి జీమాట్ రాసి యూఎస్కి వెళ్ళి ఎంబీఏ చదివాను. సో ఇప్పుడు నేను అమెరికాలో బాత్రూమ్లకు అడిగానంటే ఎవరి బాత్రూమ్లకు అడిగాను? నా బాత్రూమ్ నేను కడుక్కున్నాను. నీ బాత్రూమ్ నువ్వు కడుక్కుంటే తప్ప? సొంత ఇంట్లో నీ బాత్రూమ్ నువ్వు కడుక్కుంటే తప్పు అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, సరే నేను చదువుకున్నాను, కష్టపడ్డాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. నా మీద విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు, ఎలా సంపాదించారు? రోడ్ల మీద పెయింట్లు వేసుకుంటూ తిరిగిన వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్లో 10ల సంఖ్యలో ప్లాట్లు సంపాదించి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ వేల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేస్తుంటే నేను అడగలేనా ఈ మాటలు? ఎక్కడి నుంచి? ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఏం వ్యాపారాలు చేశారు, ఎవరిని ఉద్ధరించి సంపాదించారు? నేనేమంటానంటే విమర్శకు విమర్శ సమాధానం కాదు. నేను అమెరికాలో నా పని నేను చేసుకున్నాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇంకోటి నాకు ఇంకా విచిత్రం అనిపించేది, అమెరికాలో బాత్రూమ్లు కడిగారు. మా నాన్నగారు 1980s నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేను అమెరికా పోకంటే ముందే ఆయన మంత్రి, రాష్ట్రంలో మంత్రి. సో ఒక మంత్రి గారి కుమారుడు, మా నాన్నగారు 85 నుంచి ఎమ్మెల్యే. నేను అమెరికా పోయింది 96లో, 98లో, 96లో కూడా కాదు, అంటే మా నాన్న ఎమ్మెల్యే అయినాక 13 ఏళ్ళ తర్వాత. ఇవాళ చూస్తుంటే మీరు గమనించండి, ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరానికి ఆయన లైఫ్ స్టైల్ మారిపోతుంది. మొన్నటిదాకా ఇందిరమ్మ ఇంట్లో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు మన 3 కోట్ల బెంచ్ కార్లో తిరుగుతున్నాడు, నేను చూశాను సోషల్ మీడియాలో. నేనేదో మొత్తం పూర్తిగా అడ్రస్ లేని వాడిని, చదువుకోని వాడిని, రోడ్ల మీద ఆవారాగా తిరిగేవాడిని, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటూ తిరిగేవాడిని అయితే కాదు కదా. ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా దశాబ్దాలు పనిచేశారు. నేను అమెరికాకి వెళ్ళి బాత్రూమ్లు కడుగుతానంటే నా బాత్రూమ్ అయితే కడుక్కున్నాను, అది చెప్తాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎవరి బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి, ఎవరు చాయ్ కప్పు వాళ్ళు కడుక్కోవాలి, తప్పేం లేదు. కానీ
బాత్రూమ్లు కడుక్కుంటూ ఉండేవాడివి. సరే అనుకుందాం ఒక నిమిషం, నిజంగానే బాత్రూమ్లు కడిగానని. తప్ప అది? నీలాగా దోచుకోలేదు కదా, నీలాగా బ్యాగులు మోసి దొరికిపోలేదు కదా, దరిద్ర పనులు అయితే చేయలేదు కదా నేను. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్. చదువుకున్నాను, కష్టపడ్డాను, ఉద్యోగం చేశాను. ఇవాళ మాట్లాడుతుంటారు కొంతమంది నాయకులు, జీవితంలో ఒక్క పోటీ పరీక్ష రాయనోడు, జీవితంలో ఒక ఇంటర్వ్యూ ఎదుర్కోనోడు, జీవితంలో ఒక ఉద్యోగం చేయనోడు, వాళ్ళు కూడా పెద్దగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మాటలు మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు. సో ఫస్ట్ అడిగాను, సెకండ్ ఆల్రెడీ మీరు చెప్పేశారు. అడిగండి, అన్నీ అడిగండి. పర్లేదు కదా. సో బలవంతంగా మిమ్మల్ని పాలిటిక్స్లోకి లాక్కొని వచ్చారు, బెదిరించారు అని. ఇన్ఫ్యాక్ట్ నేను కేసీఆర్ గారికి తెలియకుండా నేను రాజకీయాల్లోకి వచ్చా. ఇన్ఫ్యాక్ట్ 2006లో కరీంనగర్కి రాజీనామా చేస్తే సారు, ఆ రోజు నేను ఉద్యోగం చేసుకుంటున్నా. ఇది 2006 ఆగస్ట్ అనుకుంటా. అప్పుడు మా బాస్ని అడిగాను. అప్పుడు మా బాస్ సింగపూర్లో ఉండేవాడు, నేను ఇండియాలో, నేను ఐ వాస్ హెడింగ్ సౌత్ ఏషియా. మా బాస్ని అడిగాను 2 months లీవ్ కావాలి. ఆయన అన్నారు 2 months నువ్వు లేకుండా కంపెనీ నడిస్తే మరి నువ్వెందుకయ్యా అన్నారు. కరెక్టే కదా, లాజికే కదా. సో నాకు కూడా ఐ గాట్ ద మెసేజ్, మరి అటో ఇటో తేల్చుకోవాలి. ఆ రోజు కరీంనగర్లో కనుక కేసీఆర్ గారు ఓడిపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ వాదమే లేదు అనే పరిస్థితి. మరి ఆయన పాపం, ఆయన కోసం ఎంతోమంది పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటే, ఎంతోమంది బిడ్డలు ఆ రోజు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చి పనిచేస్తుంటే, నేను ఇంట్లో ఉన్న నేను దూరం ఉండడం అనేది నాకు సమంజసంగా అనిపించలే. పోయినా సార్కి చెప్పకుండా రాజీనామా చేసి 2 months పనిచేశాను. కొంత కాంట్రిబ్యూట్ చేశాను. నేను ఏదో అవలేదో అయిందనను, మేబీ 1-2 ఓట్లు వేయించుంటా, ఎంతో కొంత యాడ్ చేసిన. నాకు ఆ తృప్తి ఉంది. అక్కడి నుంచి ఎన్నిక గెలిచిన తర్వాత చెప్పిన సార్కి, సార్ నేను రాజీనామా చేసినా మీతో పని చేస్తాను. బాగా కోప్పడ్డారు. ఏం అవసరం ఉండింది, ఎందుకు అనవసరంగా, ఎందుకు, నేను ఉన్నాను కదా, పని చేస్తున్నాను కదా, మళ్ళీ నువ్వేంటి అన్నారు. సో ఐ లిటరలీ నన్ను ఎవరు బలవంత పెట్టలేదు. నేనే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేసీఆర్ గారిని బలవంత పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన. గేట్ క్రాష్ చేసుకుని వచ్చిన నేను. నాకెవరు ట్రైనింగ్ కూడా ఎప్పుడు ఇవ్వాల. కేసీఆర్ గారు అండర్ ట్రైన్డ్ కాదు నేను కేవలం ఆయన చూసి నేర్చుకున్నదే తప్ప, ఆయనే నాకు కూర్చోబెట్టి ఇలా మాట్లాడని చెప్పింది లేదు. ఆయన చూసి నేర్చుకున్నదే. ఆయన మాట్లాడుతుంటే చూసి నేర్చుకుంది. ఆయన ఆఫ్కోర్స్ ఇంకా డిఎన్ఏ ఉంటుంది, జీన్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ కొన్ని లక్షణాలు వస్తాయి. బట్ ఎక్కువ వరకు చూసి నేర్చుకుందే తప్ప ఆయన ఎక్కడ కూడా నన్ను ఆయన బలవంతంగా పాపం తేలేదు. సో వ్యక్తిగతంగా మీ మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి కూడా ఫ్యామిలీ పరంగా కూడా వస్తూ ఉంటాయి మిమ్మల్ని, లైక్ శైలిమ ఫ్రమ్ ఆంధ్ర అనేదో, లేకుంటే హిమాంశు గురించో, ఏమనిపిస్తుంది అప్పుడు? బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే అంటున్నా కదా, ఇప్పుడు మరి శైలిమ ఫ్రమ్ ఆంధ్ర అంటే మరి అదెవరో చెప్తే బాగుండేది. అమ్మాయిది ఎవరు నాకు తెలిసి అయితే, అమ్మాయిది హైదరాబాదు, తర్వాత అంతకంటే ముందు వాళ్ళ పేరెంట్స్ అంతా రామాయంపేట, మెదక్ జిల్లా. ఇంక అంతకంటే ఏం చెప్పాలా, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇదిగో పులి అంటే అదిగో తోక దేశం మనది. అందులో ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది పడితే అది మాట్లాడవచ్చు, వాక్ స్వాతంత్రం. ఏం చేద్దాం?